ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు సివిలియన్ పోస్టులు అంటే గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఈ మధ్య రావడం అయితే జరిగిందనమాట. సో దీనికి మనకు అప్లికేషన్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. మీరు అందరికీ ఒక నోటిఫికేషన్ గురించి తెలిసే ఉంటుంది, బట్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి చాలా మందికి కొంచెం డౌట్స్ అయితే ఉంటాయి. మీకు ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. అదేవిధంగా వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా వీడియోని జాగ్రత్తగా ఇంటి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్కి ఏ జిరాక్సులు పెట్టాలి, ఎలా చేయాలి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఫస్ట్ ఇంటి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా ఎన్ని రకాల కమాండ్స్ ఉన్నాయో చూసుకోండి. ఒకటి వచ్చేసి మనకి ఇది నెంబర్ 1 వచ్చేసి ఎయిర్ ఆఫీస్ కమాండింగ్, ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి అస్సాంలో ఉంది, ఇంకోటి వచ్చేసి హర్యానాలో ఉంది, అదేవిధంగా న్యూఢిల్లీలో ఉండడం అయితే జరిగిందనమాట. ఈ రకంగా మనకు 4 యూనిట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మీరు ఏ యూనిట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మీరు క్లియర్ కట్గా అయితే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ మెస్టాఫ్ అని, అదేవిధంగా ఎంటీఎస్ అని చెప్పేసి చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎంటీఎస్కి 53 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్లో 23, ఓబీసీకి 11, ఎస్సీకి 12, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 5 వేకెన్సీలు ఉండడం అయితే జరిగిందనమాట. మీరు ఒకవేళ ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే కనుక మీరు ఈ అడ్రస్కు మీరు ఒక పోస్టల్లో మీరు పంపడం అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేయడం అయితే కుదరదండి, ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మరి అప్లై చేసిన వాళ్ళందరికీ వీళ్ళు పిలుస్తారా అంటే అందరికీ అడ్మిట్ కార్డ్స్ పంపుతారా అంటే అలా ఏముండదు. అప్లై చేసిన వాళ్ళలో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అన్నట్టు. ఏజ్ అయిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం అయితే ఉంటుంది. ఈ రకంగా మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు లక్ ఉంటే మీకు అడ్మిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే ఉండదు. సో మరి దీనికి ఎట్లా అప్లై చేయాలి ఏంటి అని చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తగా వినండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంది చూడండి. వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇదే అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రొఫార్మా తీసుకోవాలి. ప్రొఫార్మా అనేది మీరు ఇక్కడ నెట్ సెంటర్కి వెళ్ళేసి డిపిటి వాళ్ళ దగ్గర దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఈ రకంగా టైప్ చేసుకొని ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీరు అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఆల్రెడీ ఒక ప్రింట్ని కూడా అంటే ఈ యొక్క పీడిఎఫ్ని కూడా నేను రెడీ చేయడం కూడా జరిగింది. దీన్ని మన టెలిగ్రామ్లో పెట్టాను. మీరు మన టెలిగ్రామ్ పేరు వచ్చేసి మన ఛానల్ పేరే జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు టెలిగ్రామ్కి వెళ్ళి సెర్చ్ చేసినా కనిపిస్తుంది. లేదనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళేసి పోయినా కూడా మీకు టెలిగ్రామ్లో ఈ యొక్క పీడిఎఫ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది, ఫ్రీగానే మీకు అక్కడ ఉంటుంది. ఒక విషయం గమనించండి, ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెట్టేస్తాను. నేను ఎక్కువ మొత్తంలో వీడియోస్ అనేది ఈ మధ్య చేయట్లేదు. టెలిగ్రామ్లో మీరు ఉంటే కనుక మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు ముందుగా అయితే మీకు లభిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ టెలిగ్రామ్లో ఉండే ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ కింద ఉంటుందండి పీడిఎఫ్. సో దీని అయితే మీరు ప్రింట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏ రకంగా దీన్ని ఫిల్ చేయాలని చూసుకున్నట్టయితే ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే దీన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో బ్లూ పెన్ తోటి రాయండి. బ్లూ పెన్ తోటి మాత్రమే రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటీఎస్ అయితే ఇక్కడ ఎంటీఎస్ అని చెప్పేసి రాయండి. అదేవిధంగా యూనిట్ ఇక్కడ యూనిట్ పేరు రాయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ సో యొక్క ఎంటీఎస్ పోస్ట్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ లో ఉంది అనమాట. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ IAF లో ఉంది. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే మీరు దీనికి అప్లై చేస్తే కనుక ఇక్కడ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఏ యూనిట్ అయితే దాన్ని అయితే మీరు అక్కడ రాయండి. సో ప్రజెంట్ నేను దేనికి అప్లై చేస్తున్నా అంటే ఈ ఎంటీఎస్కి అప్లికేషన్ చేస్తున్నా కాబట్టి ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ అని చెప్పేసి మీరు అక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ IAF అని చెప్పేసి ఆ బాక్స్ లో రాయాలి. సో ఈ బాక్స్ లో నేమ్ రాసేసిన తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ మరొకసారి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ ఏదైతే అది, తర్వాత మీ పేరు అన్నమాట, మీ పేరు మీ ఫాదర్ నేమ్ అన్ని రాయండి. అన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి. ఇది ఒక విషయం అయితే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఇక్కడ డేట్, ఇక్కడ మంత్, ఇక్కడ ఇయర్ రాయండి. అదేవిధంగా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అవుతుందో దాన్ని కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. అది ఎట్లా రాస్తారు అంటే ఒకసారి ఏజ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసిన తర్వాత మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఉంటుంది. ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ కింద ఫస్ట్ వస్తుంది మీకు, దాన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇయర్, ఇక్కడ మీ డేట్, ఇక్కడ మంత్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాలిక్యులేట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ వచ్చిన దాన్ని
మీరు ఏం చేస్తారు అంటే సో ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, నేను మీకు చాలా నీట్గా చెప్తున్నాను. సో ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీ హౌస్ నెంబరు, మీ విలేజ్ రాయండి. అదేవిధంగా మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అది రాయండి, మీ డిస్ట్రిక్ట్ రాయండి, మీ స్టేట్, అదేవిధంగా మీకు పిన్ కోడ్. సేమ్ టు సేమ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా అదే విధంగా రాయండి. ఒకవేళ మీ అడ్రస్లు వేరు అయితే వేరు అండి, ఒకటే దగ్గర అయితే ఒకటే రాసేసండి. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ అన్నట్టు మీ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇక్కడ ఎస్సీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఏదైతే అది రాయండి. ఒకవేళ బీసీ అయితే కనుక మీకు కంపల్సరీ మీ దగ్గర ఓబీసీ ఉండాలి, ఇది ఒక విషయం అయితే గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంది, 10th ఇంటరా, ఈ ఎంటీఎస్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అది రండి. ఒకవేళ హయ్యర్ ఉంటే కూడా అది ఇవ్వండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అంటే పోస్ట్ని బట్టి కొన్నిటికి ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి లేదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేస్తే కనుక యూ హ్యావ్ టు మస్ట్ ఫిల్ దిస్ కాలం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది ఏ కేటగిరీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ యొక్క ఎంటీఎస్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్టయితే ఎస్సీలకు 12 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూసీలో 5 ఉన్నాయి, ఓబీసీలో 11 ఉన్నాయి. అంటే మీ యొక్క కేటగిరీలో పోస్ట్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కేటగిరీని రాసేయండి అక్కడ. అంటే పోస్ట్ ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పోస్టుకి దేనికో అప్లై చేస్తారు, అది ఏంటి ఇక్కడ హిందీ టైపిస్ట్ అనుకుందాం, హిందీ టైపిస్ట్కి అప్లై చేశారు. ఇక్కడ యూఆర్లోకే ఒక పోస్ట్ ఉంది, బట్ మీరు ఎస్సీ కేటగిరీ అనుకుందాం, ఎస్సీలో వేకెన్సీస్ లేవు, ఇక్కడ యూఆర్లో ఒకటే ఉంది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి, అక్కడ యూఆర్ అని చెప్పేసి ఆ బాక్స్లో రాయాలి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే మీ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుకు మాత్రమే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ పోస్ట్ ఉంటే దానికి అప్లై చేయండి, అది లేకపోతే తర్వాత ముచ్చట. బట్ మీ కేటగిరీలో ఉన్న పోస్టుకు మాత్రమే మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ సర్టిఫికేట్ అండి, ఇక్కడ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. చెప్పినా కదా ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్ట్కి ఉంటుంది. డొమైకిల్ అన్నమాట. డొమైకిల్ అంటే మీకు స్టేట్ ఏంటి, మీ స్టేట్ రాయండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేదర్ యూ రిజిస్టర్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ నో పెట్టేయండి, అది అంత మ్యాండేటరీ ఏం కాదు. సో ఈ రకంగా మొత్తం రాసేసిన తర్వాత ఇక్కడ డేట్ రాయండి, మీరు ఏ డేట్ నాడు అప్లై చేస్తున్నారో దీనికి అని చెప్పేసి ఆ డేట్ రాసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ రాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఏం చేయకండి, దీన్ని ఏది కూడా ఫిల్ చేయకండి, ఇది అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఉంది కదా, ఇది మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనమాట, దీన్నే మీకు వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయండి, మీ పేరు, మీ ఫాదర్ పేరు అన్ని క్యాపిటల్లో రాయాలి. అదేవిధంగా ఇక్కడ మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్. అదేవిధంగా నెక్స్ట్ ఇండెక్స్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది, దీన్ని ఏం ఫిల్ చేయకండి. ఫిజికల్ టెస్ట్ ఏం ఫిల్ చేయకండి. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ దీన్ని కూడా ఏం ఫిల్ చేయకండి. జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే ఫిల్ చేసేసి ఇక్కడ మీ ఫోటో అతికించండి, రీసెంట్గా దిగినటువంటి ఫోటో అతికించండి. అదేవిధంగా పైన కూడా రీసెంట్గా దిగినటువంటి ఫోటో అతికించండి. ఈ 2 ప్లేస్లో ఫోటో అతికించేసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ లాంటిది ఏం పెట్టకండి, ఇక్కడ కూడా మీ సిగ్నేచర్ కాదు, ఇక్కడ సిగ్నేచర్ కూడా పెట్టకండి. ఈ రకంగా నీట్గా అన్ని ఫిల్ చేసేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని జాగ్రత్తగా మడిచి మీరు ఒక ఎన్వలప్లో పెట్టాలి. ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా వినండి మీరు ఏమేమి పెట్టాలి ఏంటి అని చెప్పేసి. మీరు నీట్గా మొత్తం ఆ రకంగా ఫిల్ చేయాలి. మొత్తం పెన్ తోటి మొత్తం రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఎన్వలప్ తీసుకోండి, ఒకటి కాదు 2 ఎన్వలప్లు తీసుకోండి. ఎన్వలప్లు తీసుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంది, 10th కాబట్టి ఫస్ట్ 10th సంబంధించినటువంటి మేము జిరాక్స్ పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి జిరాక్స్ పెట్టాలి, అది ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క డొమైకిల్ అన్నమాట, డొమైకిల్ అన్నా నేటివిటీ అన్నా నివాసం అన్నా అంతా ఒకటే, ఆ డొమైకిల్ సర్టిఫికేట్ పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ పెట్టాలి, ఆధార్ కార్డు కూడా జిరాక్స్ పెట్టాలి. ఒకవేళ మీరు ఇంటర్కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేస్తే కనుక ఇంటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టాలి. ఈ రకంగా మీ దగ్గర ఎన్ని జిరాక్స్లు ఉంటే అన్ని పెట్టండి. స్పోర్ట్స్ ఉంటే కూడా స్పోర్ట్స్ పెట్టండి, ఏది ఉంటే అది పెట్టండి. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ కూడా పెట్టండి. అన్ని జిరాక్స్లు పెట్టిన తర్వాత ప్రతి జిరాక్స్కి కింద మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీ యొక్క సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. అన్ని సిగ్నేచర్లు పెట్టేసేసిన తర్వాత మీరు ఈ జిరాక్స్లు అన్నీ కూడా మీ అప్లికేషన్ ఫామ్ వెనకాల జత చేసి అన్నిటినీ మడిచేసి జాగ్రత్తగా ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయండి. ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 2 ఎక్స్ట్రా ఫోటోలు, మీరు అక్కడ అతికించిన ఫోటోలు కాకుండా మరొక 2 ఎక్స్ట్రా ఫోటోస్ని కూడా ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇంకొక ఎక్స్ట్రా ఎన్వలప్ ఉంటుంది కదా, దాని మీద మీరు ఏం చేస్తారంటే మీ పేరు రాయండి, అంటే మీ అడ్రస్ రాయాలి అక్కడ, ఓకేనా. మీ ఫ్రమ్ అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుంది అక్కడ. ఎందుకోసం అంటే అందులోనే మీ యొక్క అడ్మిట్ కార్డ్ని పెట్టి మీ అడ్రస్కి పంపిస్తారు కాబట్టి అందులోనే దాన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఖాళీ ఎన్వలప్మెంట్ మీద పైన నీ యొక్క 2 అడ్రస్ 2 అని రాసేసిన తర్వాత నీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ విలేజు అంటే మీ హౌస్ నెంబరు, మీ విలేజు, అదేవిధంగా మీరు ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ రకంగా, దాంతోపాటు మీ యొక్క మండలం, మీ డిస్ట్రిక్ట్,
మీ పిన్ కోడ్, మీ స్టేట్ ఈ రకంగా రాసేసిన తర్వాత లాస్ట్లో మీ ఫోన్ నెంబర్ కూడా మస్ట్గా రాయాలి. రాసిన తర్వాత దీన్ని కూడా ఎన్వలప్మెంట్ లోపల మడిచి పెట్టేసేయండి. అన్ని పెట్టేసేసిన తర్వాత జాగ్రత్తగా ఎన్వలప్మెంట్ని క్లోజ్ చేసేయండి. ఎన్వలప్మెంట్ని క్లోజ్ చేసేసిన తర్వాత ఎన్వలప్మెంట్ మీద మీరు అడ్రస్ రాయాల్సి అయితే ఉంటుంది. సో అడ్రస్ ఎట్లా రాస్తారు అంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాసి కేటగిరీ రాయాలి. అంటే ఏ కేటగిరీకి అప్లై చేశారు మీరు అని చెప్పాను కదా, ఆ కేటగిరీ రాయండి. అంటే మీ కేటగిరీ ఏందో ఆ కేటగిరీ అయితే రాసేసండి మస్ట్. అక్కడ రాసిన తర్వాత కింద 2 అని రాసేసిన తర్వాత ఈ అడ్రస్ని రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అర్జన్ సింగ్ పానాగర్ వెస్ట్ బెంగాల్ 713148 అని చెప్పేసి ఈ అడ్రస్ని అయితే మీరు దాని మీద రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ పక్కకు ఫ్రమ్ అని చెప్పేసి మీ పేరు రాసేసి మీ విలేజ్, మీ పిన్ కోడ్ రాసేసిన తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ రాసినా పర్లేదు. ఒకవేళ రిటర్న్ వస్తే కనుక మనకు అడ్రస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా అన్ని జాగ్రత్తగా రాసేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారు అంటే, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, మీరు లోపల ఒక ఎన్వలప్మెంట్ పెడతారు కదా, లోపల పెట్టే ఎన్వలప్మెంట్ మీద వాళ్ళు 10 రూపాయల పోస్టల్ స్టాంప్ని ఏమన్నారు, నేను మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. మీరు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ స్టాంప్ 10 పేస్టెడ్ అని చెప్పేసి. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క అడ్రస్ రాస్తారు కదా, దాని మీ అడ్రస్ రాసిన తర్వాత లోపల పెట్టే దాంట్లో చెప్పేది నేను, లోపల పెట్టే ఎన్వలప్మెంట్ మీద మీ అడ్రస్ రాసిన తర్వాత 10 రూపాయలు పోస్టల్ స్టాంప్ కూడా దాని మీద వేయించాలి. 10 రూపాయల పోస్టల్ స్టాంప్ కూడా మీరు పోస్ట్ ఆఫీస్లో వేయించాలి. పోస్ట్ ఆఫీస్లో మీరు చెప్తే వాళ్ళు వేసేస్తారు 10 రూపాయల స్టాంపు. ఈ అతికించేసిన తర్వాత దాన్ని లోపల పెట్టేసేసి, సో మెయిన్ దాని మీద అన్ని లోపల పెట్టేస్తారు కదా, మెయిన్ దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసి మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాసేసి అండ్ మీ యొక్క పక్కన దాని పక్కన కేటగిరీ రాయండి. కింద చూసుకుని నేను చెప్పాను కదా అడ్రస్, ఆ అడ్రస్ అయితే రాసేసేయండి. 2 అని రాసి కింద అడ్రస్ మొత్తం రాసి పక్కక మీ యొక్క ఫ్రమ్ అని చెప్పేసి రాయండి. సో మరి దీన్ని ఎప్పటిలోపు పంపాలి చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు, ఈ రోజు నుంచి లాస్ట్ 30 రోజుల లోపు. అప్లికేషన్ మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ 30 డేస్ లోపు అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. అంటే 30 రోజుల లోపు మీరు పంపినటువంటి అప్లికేషన్ ఏదైతుందో వాళ్ళకి చేరుకోవాలి. అంటే జూన్ 15 లోపు, ఓకేనా, జూన్ 15 లోపు మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు చేరుకోవాలి. ఆ రకంగా అయితే మీరు సెండ్ చేయాలి. మరి ఎలా సెండ్ చేయాలని చెప్పేసి అందరికీ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎలా సెండ్ చేయాలంటే ఓన్లీ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ద్వారానే, ఆర్డినరీ పోస్ట్ ద్వారానే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇటువంటి అప్లికేషన్ మొత్తం. సో వాళ్ళు నోటిఫికేషన్లో ఎలా సెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేరు, బట్ ఆర్డినరీ పోస్ట్ ద్వారానే దీన్ని సెండ్ చేయడం ఉత్తమం, ఓకేనా. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. సో ఈ రకంగా సెండ్ చేసే ప్రయత్నం చేయండి. సో అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి కూడా మెసేజ్ చేయండి, బ్రో నేను అప్లై చేశాను అని చెప్పేసి. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఏ రకంగా అప్లై చేయాలి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ మొత్తం నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు ఇంకా అన్ని క్లియర్గా అర్థమవుతుంది. నోటిఫికేషన్ మొత్తం చూసిన తర్వాత అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కంపల్సరీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.